దృష్టి పడిందని చెప్పి అదొకటి రీజన్. ఇప్పుడు నాకు కమింగ్ టు మైత్రి మూవీ మేకర్స్, ఇంకా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో 1700 కోట్లు 1800 కోట్లు 1900 కోట్లు అంటే డెఫినెట్లీ అది గ్రాస్ అని ఇందాక సార్ అన్నట్టు ఎక్కడో చిన్నగా డిస్క్లైమర్ లాగా గ్రాస్ అని పెట్టారు. బట్ అది అన్అకౌంట్ అది నిజంగా అది వీళ్ళు ఐటీ రేట్స్ డెఫినెట్గా అయితే కదా, ఇట్లా అట్రాక్ట్ ఐటీ రేట్స్ వాళ్ళు వచ్చి 18 కోట్లు 19 కోట్లు అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు. సార్ ఒఫీషియల్గా ఇవాళ రోజు టాలీవుడ్ టీఎఫ్ఐ రెవెన్యూయే 2000 crores పైన ఉంది అంతే. అసలు మనం అనుకుంటాం మీరు అన్నట్టు ఇట్స్ గ్లామర్ ఇండస్ట్రీ, వీళ్ళంతా హైపులు డాంబికాలకు పోతారు కాబట్టి రెవెన్యూ ఉంది. అది అది అంటే బిగ్గెస్ట్ జోక్. ఎస్, పర్ ఇయర్ రెవెన్యూ 2024 చెప్తున్నాను ఇప్పుడు 24 2348 crores రెవెన్యూ. ఇక్కడ ఒక సినిమాకి 2000 crores చూపిస్తే మరి ఐటీ రేట్స్ అవ్వవా సార్? ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇయర్లీ దాని రెవెన్యూ 21 lakh crores ఉంది. వాటితో కంపేర్ చాలా చిన్న ఇండస్ట్రీ ఇది. అసలు సంవత్సరానికి 2000 కోట్ల ఇండస్ట్రీ ఇది. మరి అలాంటప్పుడు వీళ్ళు చూపించే హైప్కి దానికి ఒక సినిమాకే ఇప్పుడు ఒకటి పుష్ప 2కే 2000 కోట్లు వచ్చేసినాయి. ఇయర్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం రెవెన్యూ అంతా వీళ్ళు కవర్ చేసినట్టు వస్తే డెఫినెట్లీ ఐటీ రేట్స్ అవుతాయి కదా సార్. మరి ఇప్పుడు నేను ఇంకా వేరే చోట కూడా చదవడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి సదరు ప్రొడ్యూసర్ గారిని అడిగారంట, మరి ఇవన్నీ చూపించే ఇంత లేదండి అదంతా కలెక్షన్స్ అలా మేము ఇలా పెట్టాం కానీ అంత రెవెన్యూ రాలేని చెప్పారంట. మరి అవన్నీ ఎందుకు వచ్చినాయి? మరి సోషల్ మీడియాలో అక్కడ మొత్తం వైరల్ అవుతున్నాయి కదా అంటే అదే అన్నారంట. అది సోషల్ మీడియాలో ఎవరో పెట్టింది కాదండి. ఆయన ఏమన్నారంటే చూడండి అంత పెద్ద పోస్ట్, అది ఎవరికి తెలియదు. ఆయన ఏమన్నారంటే ఇది మా ప్రొడక్షన్ హౌస్ కి సంబంధం లేదు, సదరు హీరో గారు పిఆర్ టీం పెట్టుకున్నారని చెప్పారంట. ఓకే, పోనీ అదే అనుకుందాం, సో మాకు సంబంధం లేదు పిఆర్ టీమే అట్లాంటి ప్రచారం చేస్తున్నారు అనుకుందాం. బట్ బ్యానర్ ఖండించాలి కదా, అది చేయలేదు. అదే క్వశ్చన్ సదరు ఐటీ అధికారులు అడిగారంట, మరి మీరు ఎందుకు ఖండించలేదు? ఇది మాకు సంబంధం లేదు అది పెట్టాలి కదా, మరి మీరేం చేయకుండా మీరు కూడా మార్కెటింగ్ అని అంటే వీళ్ళు ఏమన్నారంటే అదేమండి మేము ఇంకా నడుస్తుంది కదా అని మేము కూడా మార్కెటింగ్ కదా అని చెప్పి అన్నారు. ఇక్కడ 2 అంశాలు సార్. ఒకటేమో సదరు హీరో గారి ఫ్యాన్స్ ప్రెషర్ ఉంటుంది పాపం వీళ్ళకి, ఏమడగండి చెప్పాలి. చాలా అందరికంటే ఎక్కువ నష్టపోయేది ప్రెషర్లో ఉండేది స్క్రూటినీకి పాలయ్యేది ప్రొడ్యూసర్ గారు, సదరు ప్రొడ్యూసర్ గారే. మళ్ళీ ఇక్కడ బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే ఆయనకే వాల్యూ ఉండదు. ఇది దిస్ ఇస్ ఆల్ రన్ బై ఫైనాన్షియల్స్ అండ్ హీరో రన్ ఇండస్ట్రీ. ఇది సదరు సూపర్ స్టార్స్ మీద ఆధారపడిన ఇండస్ట్రీ, డైరెక్టర్ హీరోస్ అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్స్. ఈ ఫైనాన్షియల్స్ అనే వాళ్ళు ముందుకు రారు సార్, లైమ్ బ్యాక్ ఎండ్ ఉంటారు కానీ వాళ్ళదే పెద్ద హస్తం ఇప్పుడు. ఎందుకంటే అన్నిటికంటే లిక్విడ్ క్యాష్ ఇచ్చేది వాళ్ళే, ఆ ఫైనాన్షియల్సే. సో అది జగమెరిగిన సత్యం అది. సో ఇవాళ రోజు ప్రొడ్యూసర్ ఇంత కష్టపడుతున్నాడు పాపం, కానీ ఆయనకు వాల్యూ లేకుండా అయిపోయింది. ప్లస్ మళ్ళీ ఐటీ రేట్స్ ఈ బాధలను పడేది మళ్ళీ ఆలే లాస్ట్కి. ఈ సదరు ఒకటి యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ సదరు సూపర్ స్టార్ వాళ్ళ ఫ్యాన్స్ ప్రెషర్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఇట్లా కలెక్షన్స్ చూపించాలని చెప్పి. ఇంకోటి వీళ్ళు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ ద సేమ్ థింగ్. ఇందాక హీరో గారు పిఆర్ టీం చేశారు, మాకు సంబంధం లేదన్నారు. అట్లానే మార్కెటింగ్ స్ట్రాటజీ ఇలా ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి 1 డేలోనే 2 డేలోనే 100 కోట్లు వచ్చానగానే జనాలు వెళ్ళి చూస్తారు కదండి థియేటర్కి వెళ్ళి. సో దట్ ఈస్ మెయిన్ రీజన్. ఎందుకంటే ఇవాళ రేపు హార్డ్లీ చెప్పాలంటే 100 రోజులు ఆడే సినిమాలు, 50 రోజులు ఆడే సినిమాలు, ఆఖరికి వారం రోజులు ఆడే సినిమాలు రోజులు కూడా పోయినాయి. హార్డ్లీ ఫస్ట్ 3 days లో ఒక సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా దాని చరిత్ర అయిపోతుంది, ఫస్ట్ రోజే అయిపోతుంది. దాంతో ఇమీడియట్ గా కొన్ని రోజుల్లోనే ఓటీటీకి వెళ్ళిపోతుంది. అది అన్ని మీడియా అన్ని వేరే వాటిలో వచ్చేస్తుంది మీడియంస్ లో. అలాంటప్పుడు ఇది చాలా ఇంకా స్ట్రిక్ట్, ఇది చాలా ఇది అయిపోయింది కాబట్టి వాళ్ళకి కష్టమైపోయింది కాబట్టి. సో ఓటీటీ డీల్స్ ముందే మాట్లాడేసుకొని శాటిలైట్ డీల్స్ అవన్నీ మాట్లాడుకొని దీని పరంగా మనం తొందరగా మార్కెటింగ్ చేసుకొని అయితే ఇన్ని కలెక్షన్స్ చూపించేసి ఎక్కువ మంది ప్రేక్షకుల్ని 2-3 రోజుల్లోనే థియేటర్కి రప్పించే ప్రక్రియలో ఇంత హైప్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఆ హడావిడి చేసుకుంటారు. ఏ రకంగా చూసినా కూడా ఇది టాలీవుడ్కి ఇది ఆరోగ్యకరమైన పరిణామంగానైతే కనపట్లేదు ఒకటి. రెండోది ఇందాక మనం అనుకున్నట్టుగా మనం మలయాళ మూవీస్ని మనం ఐడియల్గా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఉంటున్నాయి సినిమాలు, వాళ్ళు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ చేస్తున్నారు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు అలాంటివి వచ్చినాయి కదా, మనం ఏం చూడలేదా? అలాంటివి కూడా వచ్చినాయి. అయినా కూడా మరి ఇంత హైప్ ఎందుకు చేసుకుంటున్నారు, దానికి ఇప్పుడు బలవుతున్నది ఎవరు అనేది ఒక పాయింట్. దీని మీద హీరో వెంకటేష్ రియాక్ట్ అయ్యారు, తర్వాత డైరెక్టర్ అనిల్ రావుపూడి రియాక్ట్ అయ్యారు. వాళ్ళ రియాక్షన్స్ ఏంటో ఒకటి. రెండవది అసలు ఈ సినిమా ఇండస్ట్రీలోకి బ్లాక్ మనీ, ఈ నల్లధనం కానీ విదేశీ ధనం కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దాని మీద ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.